సమయంలో మా అన్నను అస్సలు మా ఇంటికి పిలవకూడదు. ఒకవేళ అతను ఇక్కడకు వస్తే అందరి ముందు నా పరువు పోతుంది అంటూ తన అన్నతో మాట్లాడడమే మానేసింది. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇటు చెల్లెలికి కుమారుడు పుట్టి అతనికి వివాహ వయస్సు కూడా వచ్చేసింది. అతని వివాహం ఒక ధనవంతుని కూతురితో జరగబోతుంది. అప్పుడు సుమతి వాళ్ళ అత్తమామలు ఆమెను పిలిచి, చూడు, వివాహానికి మన బంధువులందరూ వస్తున్నారు, నీ అన్నను కూడా వివాహానికి ఆహ్వానించు, మరచిపోవద్దు అని అంటారు. దానికి ఆమె కూడా సరే పిలుస్తాను అని అంటుంది. అత్తామామలు తన అన్నను పిలవమని చెప్పినా చెల్లెలికి మాత్రం అన్నను పిలవడం అస్సలు ఇష్టమే లేదు. అతను ఇక్కడకు వస్తే ఇంత పేదరికం నుండి నువ్వు వచ్చావా అంటూ నన్ను హేళన చేస్తారు, అందుకే నేను మా అన్నను పిలవను అని అనుకుంది. అటు సూరికి తన మేనల్లుడి వివాహం గురించి వేరే వారి ద్వారా తెలిసింది. అతనికి చాలా సంతోషం కలిగింది. వెంటనే ఆ విషయాన్ని తన భార్యకు